బ్రేకింగ్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టుల కోసం పోలీసులు పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. కర్రెగుట్టలో మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కర్రెగుట్ట అడవులను 12,000 మంది పోలీసు బలగాలు చుట్టుముట్టాయి. కర్రెగుట్టల చుట్టూ 140 కిలోమీటర్ల పరిధిలో సాయుధ బలగాలను మోహరించాయి భద్రతా బలగాలు. కర్రెగుట్టలను అనువనునా జల్లెడపడుతూ ముందుకు కదలాడుతున్నాయి. గెరిల్లా దళపతి హిడ్మాతో పాటు 1000 మంది మావోయిస్టులు ఉన్నారని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఛత్తీస్గఢ్ వైపు నుండి తెలంగాణ సరిహద్దుల వైపు కదలికలు ముమ్మరం చేశారు. మావోయిస్టు దళాలు పారిపోకుండా కొత్తగూడెం ములుగు వైపు భారీగా కేంద్ర రాష్ట్ర బలగాలను మోహరించారు. మరోవైపు వెంకటాపురం ఏజెన్సీలో హైటెన్షన్ నెలకొంది. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో మావోయిస్టుల కోసం కేంద్ర భద్రతా బలగాలు 2 రోజులుగా దాదాపు 5,000 మంది పోలీసులు కర్రెగుట్టలను చుట్టుముట్టారు. బూట్ల చప్పుడుతో కర్రెగుట్టల అడవులు మారుమోగిపోతున్నాయి. గాలింపు చర్యల్లో పాల్గొంటున్న పోలీసులకు హెలికాప్టర్లో ఆహార పదార్థాలు, వాటర్ బాటిల్స్ తరలిస్తున్నారు. సమీప గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయంతో వణుకుతున్నారు. కగార్ ఆపరేషన్ కు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్. వంశీ, ములుగు జిల్లాలో హై అలర్ట్ కొనసాగుతుంది. నిన్న ఉదయం నుంచి మొదలైనటువంటి కాల్పుల మోత ఇంకా కొనసాగుతుంది. దాదాపు 3,000 మంది సిఆర్పిఎఫ్ బలగాలు కర్రెగుట్ట ప్రాంతంలోకి మోహరించడం జరిగింది. 150 కిలోమీటర్ల మేర విస్తీర్ణంలో ఉన్నటువంటి కర్రెగుట్టలలో అడుగడుగున జల్లెడ పట్టేందుకు సిఆర్పిఎఫ్ బలగాలు అయితే ఆ గుట్ట మీదకి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క మావోయిస్టులకు కంచుకోటగా ఉన్నటువంటి కర్రెగుట్టల ప్రాంతంలోకి ఎక్కాలంటే ముఖ్యంగా అడుగడుగున ల్యాండ్ మైన్స్ అయితే పెట్టడం జరిగింది. నిన్నటి నుంచి ఇప్పటి వరకు భారీ ఎత్తున విస్ఫోటనలు అయితే శబ్దాలు అయితే కిందికి వినపడడం జరుగుతుంది. ప్రతి అడుగుకో ల్యాండ్ మైన్ టైపుల మావోయిస్టులు తమ పక్కా వ్యూహం ప్రకారం తమ కంచుకోటకు రావాలని చెప్పి గతంలోనే సవాల్ చేయడం జరిగింది. దానికి ప్రతిస్పందనగా సిఆర్పిఎఫ్ బలగాలు, కేంద్ర బలగాలు ఛత్తీస్గఢ్ వైపు నుంచి అయితే రావడం జరిగింది. ప్రస్తుతానికి ఉదయం నుంచి 3 హెలికాప్టర్ల ద్వారా సిఆర్పిఎఫ్ బలగాలందరికీ కూడా ఆహార పదార్థాలు, పానీయాలు, వాటర్ బాటిల్స్ అన్ని కూడా జారవిడ్చడం జరుగుతుంది. మరోపక్క రాత్రి సమయంలో కూడా 3 డ్రోన్ల సహాయంతో కూడా అడుగడుగున అంటే పైనుంచి చూస్తే చీకట్లో కూడా వాళ్ళ కదలికలను కనబెట్టేందుకైతే పోలీసులు ఛత్తీస్గఢ్ వైపు నుంచి అయితే జల్లెడ పడుతున్నారు. మరోపక్క తెలంగాణ పోలీసులకు ఎలాంటి సమాచారం లేదని చెప్పేసి ఈ జిల్లా ఎస్పీ చెప్పడం జరుగుతుంది. తమకు సమాచారం లేదు, తమ బలగాలు ఇవి కూడా ఆ ప్రాంతానికి వెళ్ళలేదని చెప్తున్నారు. మరోపక్క వాజేడు పోలీస్ స్టేషన్, వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే సిఆర్పిఎఫ్ బలగాలను తరలించడానికి అంబులెన్స్లు, తర్వాత పెద్ద భారీ వాహనాలన్నీ కూడా సమకూర్చడం జరిగింది. ఉదయం నుంచి సిఆర్పిఎఫ్ బలగాలు అయితే 2 విడతలుగా కర్రెగుట్టల పైకి వెళ్ళడం జరిగింది. నిన్న వెళ్ళిన పార్టీ ఇప్పటివరకు అయితే కిందికి రాలేదు. మిగతా పార్టీస్ కూడా వాళ్ళకి అనుబంధంగా పోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఆపరేషన్ కగార్లో భాగంగా ఈ రోజు అంటే ఈ సంఘటనతో చివరి దశలో క్లైమాక్స్కు రావడం జరుగుతుందని చెప్పేసి పోలీస్ బలగాలు అయితే భావిస్తున్నాయి. మరోపక్క కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇచ్చినటువంటి డెడ్ లైన్ కూడా పూర్తిగా కావస్తుంది. భారీ ఎత్తున మావోయిస్టు కేంద్ర బలగాలన్నీ కూడా అక్కడ మోహరించినట్టు చెప్పడం జరుగుతుంది. వంశీ. రైట్, థ్యాంక్ యూ అనిల్.